అవును ఫ్రెండ్స్. అతను ఏం చెప్పినా సరే అది నిజమవుతుంది. అది గూడా అది ఉన్న పళంగా ఎలాగుంటే అలాగే చెప్పే వ్యక్తే మన 'ఆర్‌జీవి' గారనమాట. అందులో ఎటువంటి కూడా దాచుకోరు. అతను ఏదైనా సరే స్ట్రెయిట్ ఫార్వర్డ్. మొఖం మీదే చెప్పేయడానికే ట్రై చేస్తారు. అదే విధంగా 'పుష్ప 2' మూవీ రిలీజ్ అయింది మొన్న సందర్భంలో మొన్న ప్రీమియర్ షోలో ఏయడం జరిగింది. నిన్నైతే ఆల్రెడీ నార్మల్‌గా రిలీజ్‌గా కంటిన్యూ అయిపోతుందనమాట. అదే విధంగా చూసుకున్నట్లయితే 'ఆర్‌జీవి' గారు ఈ విధంగా యాక్చువల్‌గా ఒక పోస్ట్ అయితే చేయడం జరిగిందనమాట. అది ఏంటి అంటే నేను చాలా మూవీస్ చూసాను. కానీ, ఆ మూవీస్ అన్నిటికంటే ఈ మూవీ చాలా విభిన్నంగా ఉందనమాట. అదే విధంగా ఇప్పుడు మనం ఏదైనా 5 స్టార్ హోటల్ నార్మల్ హోటల్‌కెళ్తే అక్కడ ఇడ్లీ ఒక ప్లేట్ ఇడ్లీయే ₹9 20 మహా అయితే ₹40 ఉంటుంది. కానీ, ఒక 5 స్టార్ హోటల్‌కి వెళ్తే ఇంచుమించు ₹900 ఒక ఇడ్లీ, ప్లేట్ ఇడ్లీ ఉంటుందనమాట. అదే విధంగా ఇక్కడ 'పుష్ప' మూవీ టీమ్ గూడా మనకు చేస్తుందనమాట. నార్మల్ మూవీస్ చూసుకున్నట్లయితే ఒక 100, 150 టికెట్ రేట్లుంటే ఇది మాత్రం ఇంచుమించు 5 స్టార్ హోటల్ రేంజ్‌లోని 500కి పైగాన ఒక్కొక్క టికెట్ 1800, 2000 దగ్గర కూడా వెళ్ళిందంటే ఒక్కసారి ఊహించుకోండి అనే విధంగా అయితే మాట్లాడారు. నాకు తెలిసి ఇది 5 స్టార్ హోటల్ కూడా కాదు. ఇది 7 స్టార్ హోటల్ అనే విధంగా అయితే మాట్లాడారనమాట. నేనైతే దీనికి ఖచ్చితంగా సరే సమర్థిస్తాననమాట. అంగీకరిస్తాను. ఎందుకు అంటే 'పుష్ప' మూవీ టీము దొరికింది ఛాన్స్ కదనేసి గట్టిగా లాగడానికి ఎందుకంటే అంత బడ్జెట్ పెట్టింది ఓకే. కానీ 'త్రిబుల్ ఆర్' అదే బడ్జెట్ పెట్టింది. ఆ! మన 'ఆర్ఆర్' గూడా అదే 'బాహుబలి 2' గూడా అదే బడ్జెట్ పెట్టింది. కానీ ఎంతలా రేట్లయితే పెంచేయలేదు కదా! జస్ట్ 'త్రిబుల్ ఆర్' అయితే మన ఆంధ్రప్రదేశ్‌లోనే 300 భయ్యా. కాకపోతే ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్‌లోనే 17 వరకు పర్మిషన్స్ ఇచ్చారు. కానీ అదే విధంగా అది ఎంతమంది వెళ్తారన్నది కూడా చూడవలసింది. కాకపోతే ఈ ట్వీట్ వెనక ఉన్న నిర్ణయాలైతే ఆర్‌జీవి గారు ఖచ్చితంగా ఒప్పుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. అతని మనసులో ఏం దాచుకోడు. ఉన్నది ఉన్నట్టుగానే చెప్పడానికి ట్రై చేస్తాడు. అతను ఏం చెప్పినా సరే రైటే. అందులో ఎటువంటి తప్పు ఉండదు. ఉన్న తప్పుని స్ట్రెయిట్‌గా మొహం మీద చెప్పేయడానికైతే ట్రై చేస్తాడు. అదే విధంగా ఎక్స్‌లోని కూడా పోస్ట్ చేశాడనమాట. ఇప్పుడు మామూలుగా మన చిన్న సినిమాలవి చూసుకున్నట్లయితే అవి మన నార్మల్ హోటల్స్. అదే విధంగా 'పుష్ప 2' ఈరోజు రిలీజ్ అయిన తర్వాత చూసుకున్నట్లయితే అది 7 స్టార్ హోటల్. అది కూడా 5 స్టార్ కూడా కాదు. 7 స్టార్ హోటల్ లాగా ఫీల్ అయిపోయి రేట్లు అమాంతం పెంచేసింది. ఈ సినిమాకైతే మన హైకోర్టు ఒక నిర్ణయం కూడా తీసుకుందనమాట. మన ఏపీ హైకోర్ట్ అయితే అది వీడియో నెక్స్ట్ చేస్తాను. అది కూడా చూడడానికైతే ట్రై చేయండి. అది కూడా ఇంకా సంచలనమైన విషయం భయ్య మన ఏపీలోనైతే. అదైతే నేను 'ఆర్‌జీవి' గారు చేసిన ట్వీట్‌నయితే నేను సమర్థిస్తున్నాను భయ్య. నిజంగా అయితే నేను రేట్లు చూసి పిచ్చెక్కిపోయింది భయ్య. ఒక్కొక్క టికెట్ రేట్ భయ్య 500కి పైగా ఉంది. ఎక్కడ మన చుట్టుపక్కల ఎక్కడ కూడా దొరకట్లేదు. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి. 'ఆర్‌జీవి' గారిని నేనైతే సమర్థిస్తున్నాననమాట.